యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. జూలై 15 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం కింద వీడియోల ద్వారా ఆదాయం పొందాలంటే కంటెంట్ ఒరిజినల్గా, వినోదాత్మకంగా, విద్యాపరంగా ఉండాలని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఇతరుల కంటెంట్ను కాపీ చేసి స్వల్ప మార్పులతో వీడియోలు తయారు చేస్తే ఛానల్ డిమానిటైజ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందిన వీడియోలు కూడా మానిటైజేషన్కు అర్హత పొందవని యూట్యూబ్ హెచ్చరించింది. కొత్త నియమాల ప్రకారం ఛానల్ మానిటైజేషన్ కోసం కనీసం 1000 సబ్స్క్రైబర్లు, గత ఏడాదిలో 4000 గంటల పబ్లిక్ వాచ్ టైం లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అవసరం. లైవ్ స్ట్రీమింగ్ కోసం కనీసం వయసును 13 నుంచి 16 ఏళ్లకు పెంచారు. ఈ నియమం జూలై 22 నుంచి అమలవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను ప్రోత్సహించే కంటెంట్ కోసం క్రియేటర్ల వయసు 18 ఏళ్లుగా నిర్ణయించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటెంట్కు పాక్షిక ఉల్లంఘనలు మాత్రమే అనుమతిస్తారు. 50% అంతకంటే ఎక్కువ కంటెంట్ ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సదరు వీడియోను యూట్యూబ్ నుంచి తొలగిస్తారు. అయితే గతంలో ఈ పరిమితి 25% ఉండగా దానిని 50%కి పెంచారు. ఇదే సమయంలో యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆన్లైన్ హేట్ స్పీచ్ను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ టెక్ నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్రవర్తన నియమావళిని అమలు చేయనున్నాయి. ఈ మార్పులతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలను మరింత జాగ్రత్తగా, సృజనాత్మకంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కొత్తదనం, నాణ్యత ఉన్న కంటెంట్తోనే యూట్యూబ్లో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. జూలై 15 నుంచి బేర్ స్కిన్ అనే యాడ్ కేటగిరీని యూట్యూబ్ తొలగిస్తోంది. దీన్ని ఉపయోగిస్తున్న ఛానల్స్ ఆగస్టు 15 లోపల తమ యాడ్ సెట్టింగ్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2025 జూలై 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది.